హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన వీడియో అయితే మాత్రం తమ్మునీల్లో పెట్టినట్టుగానే నాది బీఫార్మసీ అయిపోయింది అండ్ యూకేలో అయితే మాస్టర్స్ చేస్తూ ఉన్నా. సో చాలా మందికి కూడా కొత్తగా వస్తూనే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం. సో వాళ్ళకైతే పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, బట్ తెలిసిన వాళ్ళైతే మాత్రం కామెంట్ చేస్తున్నారు అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ తర్వాత మేము ఏ కోర్స్ తీసుకోవాలి అండ్ మీ కోర్స్ ఏంటి, లేకుంటే మీరు చదివే కోర్స్ ఎలా ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ తర్వాత దేంట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ అండ్ ఇంకా యూకేలో ఏ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉంటాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట. కొంతమంది థర్డ్ ఇయర్ లో అలాగే ఫైనల్ ఇయర్ లో ఉండి కూడా మెసేజ్ చేస్తున్నారు బ్యాచులర్స్ లో ఉండి అయితే మాత్రం. ఇంకా దాని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ వీడియోని అయితే మాత్రం ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటుంటే మాత్రం, సో నేనైతే మాత్రం యూకేలో ఎడన్బ్రా స్కాట్లాండ్ లో అయితే ఉంటాను అనమాట. ఇక్కడ ఉండబట్టి అయితే 1.5 years అవుతుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇంకా కోర్సు డీటెయిల్స్ అన్ని అయితే చెప్తాను. బట్ మీరు చేయాల్సింది ఒకటి, ఈ ఎఫర్ట్స్ కి అయితే ఒక లైక్ కొట్టేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం సపోర్ట్ చేయడానికి కమెంట్ చేయాలనుకుంటే చేసేయండి, లేదా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇంకా ఎవరికైనా యూస్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. దీని మీద చాలా డేస్ నుంచి అయితే వీడియో చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ గురించి నేను చూస్తూనే ఉంటా. అంటే మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి కోర్సు తీసుకున్నారు, ఎలా ఉంటుంది అని అయితే ఇప్పుడు నేను చదువుతున్న స్టూడెంట్ కదా ఇక్కడ. సో ఎవరైనా బీఫార్మసీ చదివే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ ఫీల్డ్ కాకుండా కానీ షేర్ చేయండి, లేకుంటే యూకేలో అసలు ఈ కోర్స్ కి ఎలా ఉంది మార్కెట్ అనేది అయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొంచెం కష్టంగా అని అనిపించవచ్చు, బట్ ట్రై చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మాత్రం, నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు అయితే మాత్రం బ్యాచులర్స్ అయితే ఫార్మసీ కంప్లీట్ చేసిన అనమాట బ్యాచులర్స్ లో. సో ఫార్మసీ మనందరికీ తెలుసు, మనం ఏమేమి చదువుతామని చెప్పేసి మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మొత్తం కూడా చాలా వరకు కెమిస్ట్రీ చదువుతాం, అలాగే ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్. సో ఇవన్నీ మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట మనం చదివేటప్పుడు అన్నీ కూడా ఉండేవి. సో వాటిల్లో అయితే మాత్రం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో మొత్తం కూడా మనకి ఈ డ్రగ్ అనేది ఎలా డిజైన్ చేయాలనే దానికంటే మొత్తం కూడా కెమికల్ స్ట్రక్చర్స్ ఫస్ట్ నేర్చుకోవడం ఉంటుంది. ఫైనల్ ఇయర్ కి అక్కడికి వచ్చేసరికి మొత్తం కూడా ఈ డ్రగ్ డిజైన్ లాంటివి ఇలాంటి మాడ్యూల్స్ అంటే సబ్జెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అటో ఇటో చాలా మంది అయితే ఇంకా ఫైనల్ ఇయర్ బీఫార్మసీ అయితే చేస్తారు. సో అనుకున్నంత ఈజీగా కాకుండా అలా గడిచిపోతా ఉంటది అనమాట. ఇంకా మెడిసిన్స్ గురించి మొత్తం కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ క్లాస్ లోకి వెళ్ళామా అంటే మొత్తం కూడా కెమిస్ట్రీ స్ట్రక్చర్లే చూస్తూ ఉంటాం. ఎప్పుడు కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసిన కెమిస్ట్రీ అనమాట. ఇంకా బీఫార్మసీ స్టూడెంట్స్ కి అయితే తెలిసింది కెమిస్ట్రీ ఒక్కటి మాత్రమే. సో అలానే ఇక్కడికి వచ్చాక నేనైతే మాత్రం యూకేలో చాలా యూనివర్సిటీస్ కి అప్లై చేశా. బీఫార్మసీ నుంచి ఏ కోర్సులు తీసుకోవాలని డిఫరెంట్ గా ఉంటాయి యాక్చువల్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్ అందరినీ మీతో షేర్ చేయొచ్చు, ఎందుకంటే ఆ కోర్సులు మీకు అర్థమవుతుంది ఇక్కడ చెప్తా ఉంటే. అండ్ నేనైతే చాలా యూనివర్సిటీస్ కి అప్లై చేశా. ఇక్కడ యూకేలో అయితే మాత్రం 4 countries మొత్తాన్ని కలిపి యూకే అంటారు. అది వేల్స్, ఇంగ్లాండ్, నార్థన్ ఐలాండ్, స్కాట్లాండ్. సో నేనైతే స్కాట్లాండ్ లో ఉంటా ఇప్పుడు. సో లండన్ అయితే ఇంగ్లాండ్ అని అంటాం. సో ఇట్లా ఉంటాయి మొత్తం కూడా. ఇక్కడ చూస్తే మాత్రం లండన్ లో యూనివర్సిటీస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువగా రీల్స్ చూసినా, లేకుంటే మాత్రం మనము షార్ట్స్ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా చాలా వరకు లండన్ నుంచి ఉంటారనమాట. సో లండన్ లో నేను చూసినప్పుడు కూడా కొన్ని యూనివర్సిటీస్ చూశాను. గ్రీన్ విచ్ అని ఉంటది, ఇంకా తీసైడ్ అని ఉంటాయి, ఇలాంటి ఇంకా ఉంటాయి, చాలా చూశాను. అందులో అయితే కోర్సెస్ ఉంటాయి. ఏంటనంటే తీసైడ్ యూనివర్సిటీలో అయితే మాత్రం బయోప్రాసెసింగ్ అండ్ థెరపాటిక్స్ అని ఒకటి ఉంటది అనమాట. సో అది అంటే పర్టికులర్ గా పేరు గుర్తుండకపోవచ్చు, బట్ రిలేటివ్ గా ఉంటది. సో చూసాను అది బయోప్రాసెసింగ్ అండ్ థెరపాటిక్స్ అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ ఫార్మాస్యూటికల్ అండ్ అనలైటికల్ సైన్స్ అని ఇంకొకటి గ్రీన్ విచ్ లో కూడా ఉంటది. ఆ యూనివర్సిటీలో కూడా అక్కడ కూడా అలానే, బట్ లండన్ లో ఉండేవి మెయిన్ లండన్ లో. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే చూసిన. అలా అప్లికేషన్ పెడుతున్నప్పుడు నేను చూస్తూ కూడా చాలా వరకు పెట్టేసినప్పుడు బెడ్ఫోర్డ్ షైర్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్నిటికీ పెట్టేసినప్పుడు అన్నిటి నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఇంకేంటంటే షెఫీల్డ్ హలామ్ యూనివర్సిటీ అనమాట, దాని నుంచి కూడా వచ్చింది యాక్చువల్లీ. సో ఫస్ట్ లో షెఫీల్డ్ హలామ్ అని అనుకున్నా, బట్ ఆ తర్వాత నాకు ఎప్పుడైతే ఈ ఎడన్బ్రా నుంచి స్కాట్లాండ్ నుంచి వచ్చిందో, సో నాకు దీనికి వస్తే బాగుండని అనుకున్నా, బట్ లాస్ట్ కి వచ్చింది ఎడన్బ్రా నేపియర్ నుంచి అనమాట. సో ఇంకా నేను అలా మిగతా అన్నేసి పక్కకు పెట్టేసి ఎడన్బ్రా నేపియర్ తో అయితే మూవ్ అయిపోయినా ముందుకైతే. అది ఎందుకు ఎలా అయ్యానంటే చెప్తాను. ఎందుకు ఇదే ఫిక్స్ అయినా అన్ని యూనివర్సిటీస్ ఉన్నా అంటే, నేను
అప్లై చేసేటప్పుడే మాడ్యూల్స్ చూడడం కానీ, అలాగే నేనైతే మాత్రం ఇయర్స్ చూసుకున్న కోర్సునైతే. సో నేను అనుకున్నది ఏంటంటే 1 ఇయర్ కోర్సులకు కూడా అప్లై చేసిన చాలా వరకు. బట్ ఎడిన్బరా ఏపీ యూనివర్సిటీ అయితే మాత్రం 2 ఇయర్స్ కోర్స్ అనమాట. సో నాకెందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది 2 ఇయర్స్ కోర్సు. అలాగే ఎడిన్బరా అనేది బాగుంటది. ఇంకా మాడ్యూల్స్ అయితే చూసిన అనలైటికల్ సైన్స్ కాబట్టి సో మనకి చాలా వరకు అయితే స్కిల్స్ వస్తాయి 2 ఇయర్స్ కోర్స్ అని చెప్పేసి. ఇంకా నేను దీన్ని చూస్ చేసుకోవడానికి రెడీ అయినా అనమాట. చూశాను మాడ్యూల్స్ అయితే ఏమేమి ఉంటాయంటే డ్రగ్ డిజైన్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్, ఇలా చాలా చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీఫార్మసీలో ఎవరైతే చదువుకుంటారు కదా, ఆ బీఫామ్లో చదువుకున్న వాటికి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే బీఫామ్లో మంచిగా చదువుకున్న వాళ్ళకైతే ఇక్కడికి వచ్చినాక అవి పెద్దగా ఏం అనిపించవు. కాకుండా ఇక్కడ ఉండేది ఏంటంటే ఇక్కడ రిపోర్ట్స్ రాయాలన్నమాట ప్రతిదానికి కూడా. అంటే మన దగ్గర ఉన్నప్పుడు కూడా రాయాలి కాబట్టి ఇక్కడ చాలా చాలా ఫ్రీక్వెంట్ గా అలాగే మనము అక్యురేట్ గా రాయాలన్నమాట. సో ఎలా రాయాలని చెప్పేది ప్రతిదీ నేర్పిస్తూ ఉంటారు ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా. ఇంకా అవే మనకి అసెస్మెంట్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే అవి పబ్లిష్ చేయడానికి బయట కూడా. కాకుంటే ప్రెసెంట్ అయితే మాత్రం యూనివర్సిటీల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ అసెస్మెంట్స్ కింద మనకి మార్క్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. కానీ మనం బయటికి వెళ్ళినాక పబ్లిష్ చేయడానికి ఇవైతే యూజ్ అవుతాయి. సో అలా అయితే యూజ్ అవుతా ఉంటాయి. ఇక్కడైతే రిఫరెన్సెస్ అని మొత్తం కూడా క్లియర్ గా అయితే చెప్తా ఉంటారు. మనం బీఫార్మసీలో చదివినప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఫైనల్ ప్రాజెక్ట్ లో అయితే మనం రిఫరెన్సెస్ అలాగే దేని గురించి చేసాం, డిజల్యూషన్ స్టడీస్ అన్ని చేస్తూ ఉంటాం. మన ప్రాజెక్ట్ లో అయితే మైనర్ ఉంటుంది, మేజర్ ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ కి. సో నేనైతే అప్పుడు ఒక డ్రగ్ మీద అయితే చేసిన అనమాట. ఇంగిడికి వచ్చినాకైతే మాకైతే ప్రెసెంట్ ఈ క్వాలిటీ కంట్రోల్ మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ లో అయితే మాత్రం ఎక్కువగా ల్యాబ్స్ ఉండేవి కావు, బేసిక్ గా ఉండేది అనమాట ఫార్మాస్యూటికల్ అండ్ అనలైటికల్ సైన్స్ కోర్స్ లో అయితే. సో అట్లా లెవెల్ అయితే పెంచుకుంటూ వచ్చేసారు. ఇంకా మనకి ఎలా ఉంటదంటే ఇక్కడ కోర్సు విధంగా చెప్తే మాత్రం బాగానే ఉంటదని చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ మాడ్యూల్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే స్టార్టింగ్ మనకి స్మాల్ మాలిక్యూల్స్ అని చెప్పేసి మ్యాక్రో మాలిక్యూల్స్ అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ చదివి గుర్తున్న వాళ్ళకైతే ఓకేనే. బీఫార్మసీలో ఉన్నప్పుడైతే మనకైతే బేసిక్స్ తెలిసి ఉంటాయి. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు అయితే డెప్త్ గా చెప్తారు, మొత్తం డీటెయిల్డ్ గా చెప్తారు. వాటి గురించి అయితే చాలా చాలా డీటెయిల్డ్ గా ఉంటది. అసలు చూసి షాక్ అవుతాం. కాకుంటే ఫస్ట్ ట్రిమిస్టర్ లోనే మనకు అర్థం కాదు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ ఇంకా సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతా ఉంటే ఇదే ఫైనల్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ అంటే ఇక మాస్టర్స్ లెవెల్ కి తీసుకొచ్చేస్తారు మనల్ని అయితే. సో అట్లయితే ఉంటది. సో చాలా వరకు చెప్పాలంటే మాత్రం కోర్స్ అయితే బెటర్ అని చెప్పొచ్చు యాజ్ పర్ మై ఒపీనియన్. సో మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నేను చూస్ చేసుకున్న యూనివర్సిటీ, అలాగే నేను చూస్ చేసుకున్న కోర్సు, అలాగే నాకు ఫీజుని బట్టి నాకైతే ఓకే అని అనిపించింది. నాకైతే మరీ ఘోరంగా కాదు, ఇంకా అలాగే మనకి ఇది వేస్ట్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే ప్రాసెస్ మనం చేసుకున్నాం, అన్ని తెలిసి చేసుకున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ అయితే అనిపించలేదు అనమాట. సో మనం ఏం చదువుతున్నాం అని కనీసం మనకి తెలియాలి కదా. సో అట్లయితే అయిపోయింది ఇంకా నాదైతే మాత్రం. ఇంకా చూస్తే మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళకి కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో దీన్ని అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా కూడా. సో అనలైటికల్ సైన్స్ లో అంటే మీకు ల్యాబ్ లో వర్క్ చేయడం, ల్యాబ్ ఇంకా అంటే మనం ఎలా అనాలిసిస్ చేయాలి, మనం డ్రగ్ ని వీటన్నిటిని సెపరేట్ ఎలా చేయాలి, ఫోరెన్సిక్ వి ఎలా తీసుకొని శాంపుల్స్ ని వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, అలాగే మనము పబ్లిష్ చేసిన పేపర్ ని ఎలా రీడ్ చేయాలి, సో వాటన్నిటి నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ని, అలానే ప్లాజియరిజం లేకుండా ఎలా రాయాలి, ఇంకా రిఫరెన్సెస్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ అయితే నేర్పిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే యూకేలో అయితే మాత్రం మనం రోజు యూనివర్సిటీకి వెళ్తే ఉంటే అటెండెన్స్ అయితే ఉంటే మనకు అర్థమవుతూనే ఉంటది. చాలా వరకు కూడా అసెస్మెంట్స్ అయితే మాత్రం మిక్స్డ్ ఉంటాయి. మన దగ్గర అయితే క్లాస్ టెస్ట్ ఉంటాయి అనమాట. అంటే మనం రాస్తాం పెన్ అండ్ పేపర్. యాక్చువల్లీ ఇక్కడ పెన్ అండ్ పేపర్ అయితే ఉండదు. ఇంకా మొత్తం కూడా కంప్యూటర్ లో లేకుండా ఉంటే మాత్రం అసెస్మెంట్స్ సబ్మిట్ చేయాలి మైక్రోసాఫ్ట్ వర్డ్ లో చేసేస్తూ కూడా. ఇంకా మనకైతే మాత్రం ఈ కోర్సులో మనకి మంచి మంచి స్కిల్స్ నేర్పిస్తారు, స్టాటిస్టిక్స్ లాంటివి. ఇంకా చెప్పేది ఏంటంటే డ్రగ్ డిజైన్ చేయాలంటే ఎలా అని చెప్పేసి, ఇంకా వాటితో పాటే ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే బాగుంటాయి. మనము ఒక ల్యాబ్ రిపోర్ట్ చేయాలి, ఇంకా మనకి ఎలా ఉండాలి సైన్స్ ఫీల్డ్ లో ప్రొఫెషనల్ గా అనేది కూడా నేర్పిస్తా ఉంటారు. అండ్ ఇంకొకటి నేనైతే మాత్రం యూనివర్సిటీస్ ని ఉద్దేశించి గానీ వేరేగా అయితే చెప్పట్లేదు, ఖచ్చితంగా దీనికి రావాలి అలా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి యూనివర్సిటీకి నాకైతే ఎలాంటి ఒప్పందాలు ఏవి లేవు. జస్ట్ నేను ఒక స్టూడెంట్ ని, నా ఒపీనియన్ ని, నా పర్సనల్ ఒపీనియన్ ని చెప్తున్నా. సో అదనమాట. ఇంకా అట్లయితే ఉండేది. ఇంకా ఏంటంటే మాత్రం సెకండ్ ఇయర్ లోకి వచ్చాక ల్యాబ్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం నాకు ఇంకొక ట్రిమిస్టర్ ఉంది. బట్ ఇప్పటికే అది హార్డ్ అయిపోయింది ఉన్న మాడ్యూల్స్ కి ల్యాబులలో వెళ్ళి చేయడం. ఎగ్జాక్ట్ గా మనకి సెకండ్ ఇయర్ లో అయితే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో
దా ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తూ ఉంటారు మన యూనివర్సిటీస్ ల్యాబ్లోనే చేపిస్తూ కూడా ప్రొఫెసర్స్ అయితే బాగానే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. బట్ ఎంతో కొంత ఇండివిజువల్గా చేస్తూ ఉంటాం, వర్క్ మొత్తం కూడా నేర్చుకుంటూ ఉంటాం ఏదో ఒకటి అయితే స్కిల్స్ అయితే. సో యూకేలో అయితే మాత్రం మనకి జాబ్ రావాలంటే అంత ఈజీ కాదనే చెప్తాము. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, వర్క్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో వాటన్నిటికైతే మనం యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్ట్రాంగ్ అయితే డెవలప్ చేసుకోవాలి. సో ఎంత కాదన్నా ఈ కోర్సులు తీసుకోకముందు అలాగే కోర్సు తీసుకున్నాక అనేది ఎంతో కొంత కొంచెమైన డిఫరెన్స్ ఉంది. అంటే కొంచెమైనా తెలుసుకున్నాం, కొంచెమైతే చదివాము అని అయితే అనిపిస్తూ ఉంది. మరి మనకి ఏం రాదు, మనకేం తెలియదు అన్నట్టుగా ఏం లేదు. సో అసెస్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా టెన్షన్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి యూకేలో. ఇప్పుడు అసెస్మెంట్ రాగానే మనకైతే 1 వీక్లోనే ఉంది, 2 డేస్లోనే ఉంది, పార్ట్ టైం జాబ్ ఉంది, ఎన్నెన్నో చూస్తూ ఉంటాం మనం. ఇక్కడైతే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ మనం పడము, ఒక్క ఈ మాస్టర్స్లోనే పడతాము. కంప్లీట్ అయినాక మళ్ళీ మనం మిస్ అవుతూనే ఉంటాం ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా మన ఇక్కడ చూస్తే మాత్రం ఓకే, మా యూనివర్సిటీలో అయితే మాత్రం మా కోర్సులో జాయిన్ అయినప్పుడు అప్రాక్సిమేట్ గా 30 మెంబర్స్ 25 మెంబర్స్ ఉండేది. మేమంతా కూడా 1 ఇయర్ కలిసే చదువుతాము. ఇంకా ట్రిమిస్టర్ అంటే ఇక్కడ 3 మంత్స్ ఉంటుంది అనమాట. సో 3 మంత్స్ మనం అయిపోయాక సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ 3 మంత్స్ చదువుతాం, మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ వెళ్తాం, ఇంకో ట్రిమిస్టర్ చదువుతాం, మళ్ళీ సమ్మర్ హాలిడేస్, దాని తర్వాత ఇంకో ట్రిమిస్టర్ చదివితే అయిపోయింది అనమాట. సో మొత్తం కూడా 4 ట్రిమిస్టర్లు ఉంటాయి. దాని తర్వాత ప్రాజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే నాది 3rd ట్రిమిస్టర్ అయిపోయింది కూడా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయినాయి కరెక్ట్ గా చెప్పాలంటే. లేదు రేపటి నుంచి స్టార్ట్ అయితే 18th నుంచి సమ్మర్ హాలిడేస్ అయితే. సో సమ్మర్ హాలిడేస్ లో అయితే మాత్రం మీకు రెండు సంవత్సరాలకి సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటాయి మీకు 2 సార్లు. సో మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. చేసుకోవాలంటే మాత్రం మీకు చేసుకోవాలని ఉంటే అంటే 40 అవర్స్, నార్మల్గా అయితే వీక్ కి 20 అవర్స్ చేసుకోవచ్చు, బట్ సమ్మర్ లో అయితే 40 అవర్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాపుల్లో మీరు ఇంటర్న్షిప్స్ కానీ లేకుంటే మాత్రం ఇంకా మీకు వర్క్, మీకు ప్రొఫెషనల్ గా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టుకొని మీరు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి అయితే మీకు ఉంటది. అలాగే ఇంకొకటి చెప్పాలంటే మాత్రం కొన్ని కోర్సెస్ ఉంటాయి. నేను ఒక యూనివర్సిటీలో చూశాను, ఎగ్జాక్ట్ గా అది ఏ యూనివర్సిటీలో అని గుర్తులేదు. అందులో కూడా ఫార్మాకాలజీ విత్ డేటా అనలిటిక్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడైతే మాత్రం కోర్సుని వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. అంటే ఎలా డిజైన్ చేస్తారంటే పర్టికులర్ గా మన దగ్గర ఉన్నట్టు ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అంటే మనం అందరం చదువుతాం, ఇంకా దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎలా అంటే వీళ్ళే కోర్సు పెడతా ఉంటారు. యూనివర్సిటీస్ కి డిఫరెంట్ ఉంటాయి. అనలైటికల్ సైన్స్ ఒక కోర్స్ అయితే మళ్ళీ ఫార్మాకాలజీతో ఇంకొకటి ఉంటుంది, అది ఇంకోటి అందులో ఉందంటే ఇంకో యూనివర్సిటీలో ఉండని కూడా ఉండదు. సో ఇట్లా సెపరేట్ గా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్ట్ ను బట్టి వెళ్ళిపోవడమే. బట్ మనమైతే మాత్రం అప్లై చేసేటప్పుడు చూసుకొని చేయాలి. ఒకవేళ మీరు ప్రాసెస్ మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళతో చేయించుకుంటున్నారా, సో ఒకటే చెప్తాను నేనైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రాసెస్ చేయించుకోవడం ఆ టైంలో మీరు చేయించుకోవడం మీకు టైం లేక ఏదో అవి చేయించుకుంటా ఉంటారు. బట్ కాకోకుంటే మీకు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలో అది చేయించుకోండి. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది, మీరు ఇక్కడికి వచ్చాక మొత్తం మీరు చేసుకుంటా ఉండాలి. సో మీది మీరు మొత్తం సెట్ చేసుకొని వచ్చారంటే మీరు ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంటారు. లేదంటే మాత్రం ఇంకా అసలు మీకు ఏం తెలియకుండా వచ్చారా అంటే ఇంకా కష్టమైపోతుంది ఇక్కడైతే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం యూకేలో రూల్స్ మారబోతున్నాయి. అసలు అది ఇంకా పెద్ద ఫిస్ట్. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చే వాళ్ళందరికీ టెన్షన్. మేమందరం కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నాం, మధ్యలో ఉన్న డిపాజిట్లు కట్టినాం, మేమంతా కూడా అసలు వచ్చి మేము ఏం చేయాలి, అసలు మాకు రూల్స్ మారిపోతే ఎలా, 1.5 year వస్తే ఎలా PSWకి అంత ఈజీగా ఉంటుందా 1.5 year లో జాబ్ కొట్టడం అంటే, స్పాన్సర్షిప్ వీసా మీద తెచ్చుకోవాలని అంటే అందరు టెన్షన్ పడతానే ఉన్నారు. సో అందులో కూడా నేను కూడా ఒక అయ్యి ఉండొచ్చు అది నాకు వర్తిస్తే, ఎందుకనంటే ఇంకంతే మనం చెప్పలేము. సో కాకోకుంటే మాత్రం మనం ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చినాక ఇక మనం ఏం చేయలేము. సో ఇంకా మీకు ఒకవేళ యూకేనే అని కాకుండా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, బట్ అన్నిటి రూల్స్ అన్నిటికే ఉంటాయి. బట్ కానీ ఖచ్చితంగా మీకు యూకేలోనే చేయాలంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే మీ ప్రాసెస్ మీరు కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్కి అయితే మాత్రం మీకు అసలు జస్ట్ యూనివర్సిటీ వెబ్సైట్లలోకి వెళ్ళేసి ఇంటర్నేషనల్ అప్లికేషన్స్కి అయితే టైం ఉంటుంది, వాటిని చూసుకొని మీరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు అయితే మాత్రం మీ డాక్యుమెంట్స్ బ్యాచిలర్స్వి వాటిని అప్లోడ్ చేయాలి. వాటితో పాటు మీ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా ఫిల్ చేయాలి ప్రతిదీ కూడా. సో ప్రతి స్టెప్ లో మీకు ఏమన్నా అవసరం వచ్చిందా అంటే మీ ఓన్ గా ప్రాసెస్ చేస్తున్నారా అనుకుంటే, సో మీరు అవసరమైతే మాత్రం ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంటుంది ఆ యూనివర్సిటీకి, దానికి మెయిల్ చేయొచ్చు. భయపడాల్సిన అవసరం ఉండదు. రెస్పాన్స్ రాదేమో టైంలో పని అనుకోవద్దు, కానీ లేట్ చేయకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కుదిరినంతగా అయితే వాళ్ళకి చేసేయాలి మెయిల్స్ ఏది ఉన్నా కానీ. సో అదనమాట.
ఇంకా ప్రాసెస్ అయితే మాత్రం నాదనప్పుడు నేనే చేసుకున్నా కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉంది. అంటే ఈ యూనివర్సిటీలో కోర్సులు ఎలా ఉన్నాయి, సో ఇది వర్తా కాదా అని నాకు అర్థమైతుంది. ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ యూనివర్సిటీ అయితే మాత్రం 1 వీక్ కి 4 డేస్ ఉండేది. అండ్ ఇంకా దాని తర్వాత అలానే ఉంటుంది. పెద్దగా అయితే మారలేదు. కొంతమందికి అయితే మాత్రం 1 డేనే ఉంటుంది, కొంతమందికి 2 డేసే ఉంటుంది అబ్రాడ్ లో యూనివర్సిటీ అని చెప్తా ఉంటారు. అది వాళ్ళ కోర్సు మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీకి మాకు ఆన్లైన్ లోనే జరగలేదు, మొత్తం కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి. అందుకే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది యూనివర్సిటీకి 20 మినిట్స్ దగ్గరలో ఉంటది బస్ అయితే మాత్రం. సో అట్లా రెండిటికి పార్ట్ టైం కి యూనివర్సిటీకి కొంచెం దగ్గరలో ఉంటది అనమాట. మనం యూకే వస్తే మాత్రం యూనివర్సిటీకి కొంచెం పార్ట్ టైం కి జాబ్ కి కొంచెం దగ్గరలో చూసుకోవాలి. ఇంకా లండన్ అయితే మాత్రం ఎక్స్పెన్సివ్ సిటీ అని చెప్తాము. బట్ మీరు లోన్ తీసుకొని వస్తున్నా, ఇలా ఏమన్నా వేరే తీసుకొని వస్తున్నా ఆలోచించండి. ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే లండన్ లోనే ఖచ్చితంగా ఉండాలి అని అంటే మాత్రం అదైతే ఎక్స్పెన్సివ్. ఎందుకంటే లండన్ కి ఆల్రెడీ కూడా మనకి ఇమిగ్రేషన్ లోనే మనం ఎక్కువ అమౌంట్ చూపించాల్సి వస్తుంది అకామిడేషన్ కి. ఒకవేళ మీకు కోర్సు మంచిగా ఉంది అని అనుకుంటే ఎడెన్బరా అవ్వచ్చు, ఇంకా వేరే ఏమైనా అవ్వచ్చు, మీరు చూసుకొని రావచ్చు. ఇంకా నేను ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు అయితే, అంటే ఇక్కడ అప్లై చేసేటప్పుడు అయితే దీనికి, సో వీళ్ళైతే మాత్రం ఐఎల్స్ అడిగారు. సో అప్పుడు నేను ఐఎల్స్ రాశాను. అండ్ వీళ్ళకైతే మాత్రం 6.0 రిక్వైర్డ్. సో నాకైతే మాత్రం ఓకేనే అయింది. ఆ టైంలో పెట్టేసిన. ఇంకా అలా డాక్యుమెంట్స్ ఇవ్వడం అన్ని కూడా బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీవి. ఇంకా మనల్ని అడిగినవి ఏంటంటే ఎల్ఓఆర్లు అలాగే ఎస్ఓపి అనమాట. సో ఎస్ఓపి అని అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మన బ్యాక్గ్రౌండ్, మనం ఏం చదువుకున్నాం, మనం ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనం ఎందుకు చదవాలనుకుంటున్నాం యూకేలో, అలాగే మనకు అసలు ఏం కావాలి అంటే మన ఫ్యూచర్ గోల్ ఏంటి ఆ కోర్స్ అయిపోయినాక అనేది మొత్తం కూడా ఇంక్లూడ్ చేసి పంపించాలన్నమాట ఎస్ఓపి. ఇది పంపిస్తే వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ ఇంకా అది వాళ్ళకి ఓకే అనుకుంటే, సో రిలేటెడ్ ఫీల్డ్ అయితే మాత్రం అండ్ సేమ్ బ్యాచిలర్స్ లో ఏం చేసి మాస్టర్స్ లో దానికి రిలేటెడ్ గా ఉంటే చాలా వరకు ఎక్కువ క్వశ్చన్స్ అడగకోకుండా ముందుకే యాక్సెప్ట్ చేసేసారనమాట అప్పుడే. ఇంకా సో అట్లయితే అయిపోయింది. ఇంకా క్యాష్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇంక ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు మాస్టర్స్ లో అయితే మాత్రం ఫైనల్ ప్రాజెక్ట్ అయితే చేసి ఉంటది, చేయాల్సి వస్తుంది. సో మనం బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీలో ఎలా చేసామో అలా దీంట్లో ఎలా అంటే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం మైక్రోబయాలజీ చదువుతాం, అలాగే ఇప్పుడు అనాలిసిస్ సబ్జెక్ట్స్ చదువుతాం. సో చాలా వరకు డిఫరెంట్ గా నేర్చుకుంటాం. డ్రగ్ డిజైన్ కూడా కాకుంటే మన ఫైనల్ ప్రాజెక్ట్ అనేది దేంట్లో చేయాలి, అనాలిసిస్ లో చేయాలా, మైక్రోబయాలజీలో చేయాలా, అండ్ ఇదైతే మాత్రం మనకు ఆప్షన్ ఉంటది అని అనుకుంటున్నా. సో అది మనకి ఎలా ఉంటది అనేది ఇంకా నాకైతే ఐడియా లేదు. బట్ తెలుసుకోవాలి దాని గురించి అయితే, ప్రాజెక్ట్ గురించి అయితే. నెక్స్ట్ జనవరి ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ జూన్ లోపు అయితే కోర్సు మొత్తం అయిపోయింది అనమాట. చెప్పాలంటే మాత్రం కొంచెం హార్డ్ అనిపిస్తూనే ఉంటది. కాకుంటే మాత్రం ఇంకా అన్ని మేనేజ్ చేసుకుంటూ చేసేసుకోవాలి. విషయం ఏంటంటే పెద్దగా మనకి ఉన్న కోర్సులో అయితే ప్రాబ్లం రాదు. అంటే కోర్సులో కానీ మనం చూసే అసెస్మెంట్స్ కానీ అవి ఎక్కువగా హార్డ్గా అనిపించి చెయ్యలేక కాదు, టైం మేనేజ్మెంట్ అనేది రాక కొంచెం వాటి దగ్గర ఇబ్బంది అయ్యేసి యూకేలో అయితే మాత్రం మన పార్ట్ టైం జాబ్ ఇవన్నీ చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉండి మనం అనుకున్నంత మంచిగా అయితే సబ్మిట్ చేయలేకపోవడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటది. ఇక్కడైతే యూనివర్సిటీల్లో మనకి సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేయాలి డ్రగ్స్ కి, అలాగే డ్రగ్స్ డిజైన్ కి, ఇంకా ఏంటంటే మనము కెమికల్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేయాలి మనం పెన్ను పేపర్ తో కాకోకుండా అనేది అయితే మొత్తం నేర్పిస్తారు. ఇంకా స్టాటిస్టిక్స్ అయితే నేర్పిస్తారు. అండ్ వాటి మీద ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. ఇంకా ఇంటర్వ్యూ ఉంటది, ప్రెజెంటేషన్ ఉంటాయి. సో వీటికి మార్క్స్ ఉంటాయి. ఇక ఇవే మార్క్స్ అనమాట. ప్రెజెంటేషన్ చేసినందుకు మార్క్స్, అలాగే మళ్ళీ మనం ల్యాబ్ రిపోర్ట్లు సబ్మిట్ చేసినందుకు వాటికి మార్క్స్, ఇంకా ఏంటంటే ఒక ఇంటర్వ్యూ కూడా పెడతారు. సో దానికి కూడా మార్క్స్ అనమాట. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం ఆన్సర్ ఇస్తూ ఉండాలి. బట్ మీకు కాలేజీ కానీ ఇంకా వేరే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బీఫార్మసీ చేసినాక వేరే యూనివర్సిటీస్ లో చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కోర్సు ఫీల్ అయితే మాత్రం చూసుకొని తీసుకోవడమే. అండ్ ఇంకా సిటీని అయితే చూసి సెలెక్ట్ చేసుకోండి. సో వీటన్నిటి మీద అన్ని చూస్ చేసుకుంటే బెటర్ గా ఉంటది. అండ్ మాడ్యూల్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉందనేది చూసుకోండి. మీరు ఏమేమి వర్క్ చేయాలనేది అన్ని కూడా ఆ వెబ్సైట్ లో అయితే మాత్రం ముందే వాళ్ళు చెప్తారనమాట. సో వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లో అయితే కొంచెం డిపాజిట్ కట్టేది ఉంటుంది యూనివర్సిటీకి వచ్చే ముందు. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా మనం ఫీ అయితే కట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫీ మనం ఒకేసారి కట్టొచ్చా అంటే కొంచెం కట్టుకోవచ్చు ఫీ అయితే. ఇక్కడ మనం మంత్లీగా కూడా ఇన్స్టాల్మెంట్స్ లాగా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు యూకే వీసా పేపర్ మీద రూల్స్ అనేది చెప్పేసిండ్రు, అనౌన్స్ చేసిండ్రు. ఇంకా ఇంప్లిమెంట్ అయితే ఒక వీసా దగ్గరే పోస్ట్ స్టడీ వర్క్ వీసా మీదనే కొంచెం 6 months అనేది తగ్గేది ఉంటుంది. ఇంకా సిటిజన్షిప్ అనేది 10 years పట్టింది ఇక్కడ సెట్ అవ్వడానికి, మొత్తానికి సెటిల్మెంట్ చేయడానికి. సో వీటన్నిటిని అయితే ఆలోచించుకుని వచ్చే వాళ్ళైతే
అయితే డెసిషన్ తీసుకొని సో ఇప్పుడు ఒకవేళ బీఫార్మసీ వచ్చే వాళ్ళు ఉంటే అయిపోయిన వాళ్ళు సో ఈ వీడియో అయితే వాళ్ళకి యూజ్ అయిందని అనుకుంటున్నా. సో మీకు ఒక మంచి వీడియోనే దొరికిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమన్నా కామెంట్స్ అంటే డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ కామెంట్స్ లో అయితే చెప్పండి. ఆ టైంలో నేను ఫ్రీగా ఉన్నా అనుకోండి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటా. కామెంట్స్ లలో కూడా చూస్తూనే ఉంటా. కామెంట్స్ ని బట్టి కూడా వీడియోలు చేస్తా ఉంటా అనమాట. సో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ లో అయితే లైక్ కొట్టడం మర్చిపోమాకండి. ఇంకా అంతే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.